కుప్పం తెలుగు మహిళలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కి టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఇప్పుడు జరుగుతున్న అక్రమాలను చూసి అమ్మవారి వేషధారణతో మొక్కులు చెల్లించుకునేందుకు వెళితే తాగుబోతు మహిళలు అనడం సమంజసమేనా అని ఆయన వైసీపీ నాయకులను ప్రశ్నించారు. మీ ఉద్యోగాలు పోయేంత వరకు కంప్లైంట్లు కేసులన్నీ వేసి మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు పార్టీ అధ్యక్షులందరితో సమావేశం నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు తర్వాత జరిగిన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు అయితేనేమి, దీక్ష కార్యక్రమాలు అయితేనేమి, ర్యాలీలు అయితేనేమి, అన్నీ కూడా పూజా కార్యక్రమాలు అయితేనేమి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని అలాగే స్వచ్ఛందంగా ఐటీ ఉద్యోగం అది ఫామ్ 7 కింద రమారమి 11,800 ఓట్లు ఇవ్వటం జరిగింది. వాటిలో వీక్ వైజ్ వెరిఫికేషన్ జరుగుతుంది. 6,000 పైచిలకు ఓట్లను రిజెక్ట్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆర్ఓ గారు, అక్కడ ఉండే ఆర్ఓ గారు. సో మిగతా వాటిలో కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. మా నాయకులు కూడా మానిటర్ చేస్తున్నారు. అక్టోబర్ 27కి మనకి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుందని చెప్తున్నారు. అప్పుడు మేము కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే ఆ ఓటర్ లిస్ట్ బేస్ చేసుకొని ఫీల్డ్ వెరిఫై చేసి బిఎల్ఓస్కి, ఎలక్షన్ అధికారులకు ఎవరికైనా చెప్తున్నాం, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి తొత్తులుగా కనుక వ్యవహరిస్తే ఎలక్షన్ కమిషన్ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను ఇప్పటికే చాలాసార్లు మెన్షన్ చేశాను. ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతి పట్టణంలో దొంగ ఓట్లు వేస్తుంటే మేము దాన్ని అడ్డుకొని ఆయన ఓటు అడిగేదానికి, నామినేషన్ వేయడానికి కూడా రాకుండా మేము గెలిపిస్తాం అని కార్యకర్తలు, ఇక్కడ మహిళలు, యువకులు కుప్పం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా గెలిపించి ఆయన ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దినటువంటి నారా చంద్రబాబు నాయుడు అంటే దేశ రాజకీయ నాయకుల్లోనే నిజాయితీకి, సమర్థతకు నిలువుటద్దంలాగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఎటువంటి అవినీతి చేయనటువంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టి 1 నెల రోజులు ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక ఆదర్శ వ్యక్తిగా ఉండాలని చెప్పి, ఒక విజనరీ లీడర్గా ఉండాలని, ఒక స్టేట్స్ మ్యాన్గా ఉండాలని చెప్పి ఆలోచన చేశారు తప్ప ఎన్నికల గురించి ఎప్పుడు కానీ ఆయన ఆలోచించింది లేదు. అటువంటి ఆయన్ని ఈరోజు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు